ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు 2వ మంగళవారము. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనము నుండి 20వ వచనం వరకు. సొదొమ పాలకులారా, ప్రభువు పలుకులు ఆలింపుడు. గొమొర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చెయ్యకుడు. చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, మన వివాదమును పరిష్కరించుకొందము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లగానగును. మీరు నాకు విధేయులగుదురేని, భూమి నుండి పండు మేలి పదార్థములను భుజింతురు. కానీ నా మీద తిరుగుబడుదురేని, మీరు కత్తివాతబడుదురు. ప్రభుడనైన నా నోటి వాక్కిదియే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లనెను: ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రమున కూర్చుని ఉన్నారు. కాబట్టి వారి క్రియలనుగాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలన వారు బోధించున్నది వారే ఆచరింపరు. మోయసాధ్యము కాని భారములను వారు ప్రజల భుజములపై మోపుదురే కాని, ఆ భారమును మోయువారికి సహాయపడుటకు తమ చిటికెన వ్రేలైన కదుపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేద సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులు పొడవు చేసుకొందురు. విందులందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలన మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువు అని పిలిపించుకొనవలదు. ఏలన క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.